ప్రైజ్ ది లార్డ్. 1 దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఎబేజు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ యొక్క వంశావళన్నిటిని కూడా ప్రస్తావిస్తూ ఎబేజు అన్న పేరు దగ్గర ఆగి ఎబేజు గురించి కొన్ని మాటలు అక్కడ మనకి పరిచయం చేస్తారు. ఏంటంటే ఎబేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడాయను. అయితే ఈ ఘనత పొందడానికి ముందు ఎబేజు అన్న పేరుకి అర్థము లేకపోతే అతను వెళ్ళిన పరిస్థితిని మనం గమనించాలి. ఎబేజు అన్న పేరుకు అర్థం ఏంటంటే వేదన. అతని తల్లి అతనికి ఆ పేరు ఎందుకు పెట్టిందంటే నేను వేదనతో ఇతన్ని కన్నాను అన్న ఉద్దేశంతో ఆ తల్లి అతని పేరు పెట్టింది. అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇతని వల్ల వేదన కలుగుతుంది, ఇతని కుటుంబానికి ఇతని వల్ల వేదన, ఇతని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి చాలాసార్లు ఎబేజుని అనేక మంది ఆ యొక్క వేదన అనే పేరుతో పిలిచారు. ఎబేజు కూడా చాలాసార్లు బాధపడ్డాడు ఈ యొక్క పరిస్థితిని బట్టి. ఏంటి నా ఈ యొక్క వేదన చాలాసార్లు కుటుంబస్తులు అందరూ కూడా నువ్వు పుట్టడాన్ని బట్టి మా యొక్క కుటుంబానికి శాపం, లేకపోతే నువ్వు మాకు వేదన కారణమయ్యామని చెప్పి అనేకమైన మాటలతో ఎబేజుని బాధ పెట్టినప్పుడు ఎబేజు దేవుని కోసం విన్నాడు. ఇశ్రాయేలు దేవుని కోసం విని అనుకున్నాడు ఏంటంటే నేను ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తాను అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. 4 అంశాలు తన జీవితంలో లేని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే ప్రభువా నన్ను నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, కీడు రాకుండా నన్ను కాపాడు, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు అని చెప్పి ఎబేజు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవిని దయచేసును అని చెప్పి 10వ వచనంలో మనం చూస్తాం. అయితే ఎబేజు యొక్క ప్రార్థనని అంగీకరించబడడానికి తనము దేవుడి దగ్గర ఎంతో యథార్థముగా జీవించినట్లుగా, అంతేకాకుండా తన జీవితంలో ప్రార్థన చేస్తున్న వేదన అనే పేరు నాకు ఉంది, కానీ నా జీవితంలో ఎటువంటి వేదన అనే యొక్క పరిస్థితులు వేదనలు నా జీవితంలో రాకూడదు, నేను వేదన అనే డెఫినేషన్ నా జీవితానికి ఉండకూడదు. నన్ను మనుషులు రకరకాలుగా డిఫైన్ చేసినప్పటికీ నా డెఫినేషన్ దేవుడిలో ఉంది. నన్ను సృష్టించిన సృష్టికర్త నా యొక్క డెఫినేషన్ని మార్చగలడు. ఎందుకంటే మనల్ని కూడా చేసింది ఆయన. తల్లి గర్భమందు రూపింపబడకముందు మనల్ని ఎన్నుకున్నవాడు, మనల్ని గురించి ఎరిగినవాడు, మన దినములన్నీ లెక్కించినవాడు దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితంలో మనుషులు పెడుతున్న యొక్క మాటలు, మనుషులు అంటున్న పరిస్థితులు, నా యొక్క డెస్టినేషన్ రాసేసిన వాటన్నిటిని కూడా నన్ను సృష్టించిన నా దేవుని చేతిలో నా జీవితాన్ని పెడతాను అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఎబేజుని దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే తన సహోదరులు ఎవరైతే హింసించారో, బాధ పెట్టారో, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్న సందర్భాల్లో వాళ్ళందరికంటే దేవుడు ఎబేజుని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషులు రకరకాలుగా మనల్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. మన పేరును బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్న స్థితిగతులను బట్టి ఇదే వీళ్ళ యొక్క అంతము, లేకపోతే ఇలాగే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ వల్ల కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఏ ప్రయోజనం ఉండదు అని చెప్పి కొన్నిసార్లు మన ముఖం మీద అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దట్ ఈస్ నాట్ ద ఎండ్, దట్ ఈస్ నాట్ అవర్ డెస్టినేషన్. అది మన యొక్క డెస్టినేషన్ ఏమాత్రము కాదు. మన డెస్టినేషన్ ఏంటంటే నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టినప్పుడు ఆయన నిన్ను తన ఇష్టమైన రీతిలో, తన చిత్తంలో, తన ఉద్దేశాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆఫ్రికా దేశంలోని ఒక బెన్సన్ ఇండోహసా అనే ఒక వ్యక్తి పుట్టినప్పుడు తన తండ్రి ఎంతో విసర్జించాడు. పుట్టినప్పటి నుంచి తండ్రి ద్వేషంతోనే ఆ కుమారుడు పెరిగాడు. చదువుకోవడానికి తండ్రి సహకరించలేదు. ఆ యొక్క పెన్న తండ్రి దగ్గర బానిసత్వం చేసినప్పటికీ దేవుని గురించి తెలుసుకున్నాడు. తన యవన కాలంలోని తన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఈ యొక్క బెన్సన్ ఇండోహసా జీవితము ఎలా మారిపోయిందంటే నైజీరియా దేశంలోని ఒక గొప్ప బిషప్గా దేవుడు అతన్ని వాడుకొని కాలేజీ పెట్టడానికి, యూనివర్సిటీ పెట్టడానికి, అనేక మంది అనాథలను పోషించడానికి ఒక పనికిరాని జీవితాన్ని, రిజెక్ట్ అయిపోయిన లైఫ్ని దేవుడు యూస్ఫుల్గా ఆయన చేశాడు. అందరూ కూడా చిన్నప్పుడే అన్నారు వీడు ఎందుకు పనికిరాడు, వీడి వల్ల మీ కుటుంబానికి ఏ ప్రయోజనం లేదని అన్న వాళ్ళందరూ ఎప్పుడైతే ఒక బెన్సన్ ఇండోహసా యొక్క బెనిన్ అనే సిటీలోని గొప్ప దైవజనుడిగా మాని అనేక మందికి ఆశీర్వదకరంగా ఉన్నారో, ఎవరైతే అన్నారో వాళ్ళే వచ్చి మీ దేవుడు గొప్పవాడు, నీ జీవితాన్ని మార్చాడు. ఏ కుటుంబం అయితే అతను వెలివేసిందో, రిజెక్ట్ చేసిందో, ఏ తండ్రి అయితే వద్దనుకున్నాడో అదే తండ్రి వచ్చి కౌగులించుకొని దేవుడిని నమ్ముకున్నాడు. మన జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా మార్చగలడు. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడి చేతికి అప్పగిస్తామో మన యొక్క డెఫినేషన్ మారుతుంది.